సినిమా మీద జనాల్లో క్రేజ్ క్రియేట్ చేసేది హీరో హీరోయిన్ డైరెక్టర్ కాంబినేషనే కాదు, డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ది కూడా ఉంటుంది. డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ హీరో కాంబినేషన్ కి జనాల్లో ఒక్కసారి హిట్ పడిందా ఇక అదే కాంబినేషన్ రిపీట్ అవుతుంది. అలా హిట్ కాంబినేషన్ ని రిపీట్ చేయడానికి ట్రై చేస్తున్న వాళ్ళెవరో, వాళ్ళ మీద ఎంత ప్రెషర్ ఉందో డీటెయిల్ గా చూద్దాం. ఇండస్ట్రీలో ఒక్కో డైరెక్టర్ కి ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ తో కంఫర్ట్ కెమిస్ట్రీ ఉంటుంది. జనాల్లో కూడా ఆ కాంబినేషన్ మీద క్రేజ్ ఉంటుంది. అందుకే తమ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా అసలు సినిమాలు చేయడం కష్టం అంటున్నారు డైరెక్టర్లతో పాటు హీరోలు. ఫర్ ఎగ్జాంపుల్, బాలకృష్ణ యాక్షన్ ఎలివేషన్ కి తమన్ తప్ప మిగతా మ్యూజిక్ డైరెక్టర్లు కష్టం అని జనాలు ఫిక్స్ అయిపోయారు. బోయపాటి బాలయ్య ఈ కాంబినేషన్స్ కి హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దీనికి తోడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ యాడ్ అయ్యాడా ఇక థియేటర్స్ దద్దరిల్లడం గ్యారంటీ. బోయపాటి మిగిలిన ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ తో సినిమాలు చేసినా తమన్ తో జాయిన్ అయ్యాక ఆ కాంబినేషన్ కి వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. ఆల్రెడీ అఖండతో అదరగొట్టిన తమన్ అఖండ తాండవం మ్యూజిక్ తో హైప్ ఇచ్చేస్తున్నాడు. అఖండతో సౌండ్ బాక్సులు బద్దలు కొట్టిన తమన్ ఈసారి బాక్సాఫీస్ ని ఎయిమ్ చేస్తున్నాడంటున్నారు ఫ్యాన్స్. స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినా వాటికి మ్యూజిక్ ఇచ్చేది కీరవాణి. ట్రెండ్ మారినా, జానర్ మారినా, హీరోలు మారినా, స్టోరీలు మారినా మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం కీరవాణినే కంటిన్యూ చేస్తున్నారు రాజమౌళి. అందుకే స్టూడెంట్ నెంబర్ 1 నుంచి రాబోతున్న వారణాసి వరకు రాజమౌళి సినిమాలకు కీరవాణే మ్యూజిక్ ఇస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సంచారి సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమా మీద హైప్ క్రియేట్ చేస్తోంది. సుకుమార్ సినిమా చేస్తున్నారంటే దానికి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీనే. అంతగా ఈ కాంబినేషన్ బ్లాక్ బస్టర్ అయింది, అవుతూనే ఉంది. ఆర్య దగ్గర నుంచి లాస్ట్ ఇయర్ వచ్చిన పుష్ప 2 వరకు ఈ కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్ బ్లాక్ బస్టరే. స్పెషల్లీ సుక్కు సినిమాల్లో ఉండే స్పెషల్ సాంగ్స్ కి దేవిశ్రీ తప్ప ఎవరు ఆ రేంజ్ హైప్ ఇవ్వలేరు అంటున్నారు ఫ్యాన్స్. అందుకే ఈ కాంబినేషన్ 20 ఏళ్లుగా సూపర్ హిట్టే. ఇక చరణ్ సుకుమార్ కాంబినేషన్ కి ఇంకేం రేంజ్ సాంగ్స్ ప్రిపేర్ చేస్తున్నాడో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఎన్ని సినిమాలు చేసినా దేవిశ్రీ ప్రసాద్ ఉండాల్సిందే. ఇండస్ట్రీలో ఎంతమంది కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చినా దేవిశ్రీతో ఉండే కెమిస్ట్రీనే వేరు. దేవి లేకుండా హరీష్ చేసిన సినిమాలు అంతగా మ్యూజికల్ హిట్లు కాలేదు. ఈ కాంబినేషన్ లో చేసిన గబ్బర్ సింగ్, డీజే లాంటి సినిమాలు మ్యూజికల్ గా సూపర్ హిట్లయ్యాయి. అందుకే ఇదే కాంబినేషన్ లో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తెలుగులోనే కాదు, తమిళ్లో కూడా నాకు ఆ మ్యూజిక్ డైరెక్టరే కావాలంటారు డైరెక్టర్లు. ఇక ఆ మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఈ డైరెక్టర్ కి ఇచ్చినంత బ్లాక్ బస్టర్స్ వేరే డైరెక్టర్లతో అంతగా ఇవ్వరు. మరి ఈ హిట్ కాంబినేషన్స్ ఏవో చూద్దాం. తమిళ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న కాంబినేషన్ లోకేష్ కనగరాజ్, అనిరుద్. తమిళ్ సెన్సేషన్ అనిరుద్ స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు మ్యూజిక్ అదరగొట్టేస్తున్నాడు. అయితే కూలీకి అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్ అయింది. కంటెంట్ పెద్దగా ఎంగేజ్ చేయలేకపోయినా పాటలతోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది కూలీ మూవీ. దాంతో అనిరుద్ లేకుండా ఇక సినిమాలు చేయను అంటూ లోకేష్ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. లోకేష్ కంటే ముందే అనిరుద్ నెల్సన్ కాంబినేషన్స్ కి డిమాండ్, క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నెల్సన్ డైరెక్ట్ చేసిన ఆల్మోస్ట్ అన్ని సినిమాలకు అనిరుద్దే మ్యూజిక్ ఇచ్చాడు. జైలర్, బీస్ట్ ఇలా ప్రతి సినిమాకి తన మ్యూజిక్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి రీచ్ చేశాడు. అందుకే సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా మ్యూజిక్ ఆల్బమ్స్, సాంగ్స్ మాత్రం సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఈ కాంబినేషన్ లో వస్తున్న జైలర్ 2 మీద కూడా అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. తమిళ్లో ఇలాగే ఒకే మ్యూజిక్ డైరెక్టర్ ని రిపీట్ చేసే డైరెక్టర్ మణిరత్నం. మణిరత్నం సినిమాలకు రెహమాన్ ఆస్థాన సంగీత దర్శకుడు. మణిరత్నం చేసిన సినిమాలన్నింటికీ రెహమాన్ తప్ప వేరే మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం ఇచ్చే ఛాన్సే లేదు. అంతగా ఆ కాంబినేషన్ కి 25 ఏళ్ల నుంచి క్రేజ్ ఉంది. అందుకే ఈ క్రేజీ కాంబినేషన్ కి ఆడియన్స్ లో కూడా ఫుల్ డిమాండ్ ఉంది. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా అంతే. తన ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ తో తప్ప సినిమాలు చేయలేదు ఇప్పటి వరకు. ఏ ముహూర్తాన కేజీఎఫ్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా రవిని తీసుకున్నారో అప్పటి నుంచి ఈ కాంబినేషన్ కి రోజు రోజుకి క్రేజ్ పెరుగుతోందే కానీ తగ్గట్లేదు. ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ కి, యాక్షన్ కి రవి బస్రూర్ ఇచ్చే మ్యూజిక్ యాడ్ అయితే థియేటర్స్ దద్దరిల్లడం గ్యారంటీ. అందుకే ప్రశాంత్ నీల్ సినిమాలకు రవినే మ్యూజిక్ ఇస్తారు. అలా కేజీఎఫ్ సిరీస్ సలార్ తో పాటు ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా కూడా రవి బస్రూర్ తోనే మ్యూజిక్ కంటిన్యూ చేస్తున్నారు.